హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. మనం సెల్ఫ్గా వర్క్ చేసుకోవడానికి మెటీరియల్స్ అండ్ స్టోన్స్ అనేవి ఎలా తీసుకోవాలి, అలానే వాటిని కలర్ అనేది పోకుండా ఎలా యూజ్ చేయాలో ఈరోజు నేను మీకైతే చెప్తాను. అలానే స్టోన్స్ యొక్క నేమ్స్ కూడా చెప్తాను. ఇది వచ్చేసరికి మనకి 5mm బాల్ అండి. వీటిలో డిఫరెంట్ సైజెస్ అన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసరికి లాంగ్ స్కై బ్లూ కలర్ కట్ బీట్స్ అండి. ఇవి మనకి లాంగ్ సైజ్ నుండి అలానే షార్ట్ సైజ్ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తుంది షార్ట్ సైజ్ కట్ బీట్స్ అనమాట. అలానే వీటిని గ్లాస్ బీట్స్ అంటారండి. స్కై బ్లూ కలర్ గ్లాస్ బీట్స్ అనమాట. ఇవి మనకి సేమ్ షుగర్ బీట్స్ లానే ఉంటాయి. ఇవి మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే ఉంటాయి. ఇవి ఆల్రెడీ ముందు చూపించిన లాంగ్ స్కై బ్లూ కలర్ కట్ బీట్స్. పర్పుల్ కలర్ చెమ్కీస్ అండి. ఇవి మనకి చిన్న సైజ్ నుండి అలానే పెద్ద సైజ్ కూడా అవైలబుల్ అయితే మన బ్లౌజ్ను బట్టి మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి అలానే గోల్డ్ చైన్ అండి. ఈ గోల్డ్ చైన్ వచ్చేసరికి మనకి మీటర్స్ కింద అయితే తీసుకోవాలి బయట. అలానే ఇది వైట్ కలర్, అలానే మన బ్లౌజ్ని కలర్ బట్టి కూడా తీసుకోవచ్చు. మెయిన్లీ మనకి గోల్డ్ అండ్ వైట్ అయితే బాగా అవైలబుల్ అవుతాయండి. ఈ వైలెట్ కలర్ వచ్చి డబుల్ షేడ్ అయితే వస్తుంది. అటు పర్పుల్ కలర్ అండ్ వైలెట్ కలర్ షేడ్స్ అయితే వస్తాయి. మీకు డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు. ఈ వైలెట్ కలర్ వచ్చి కొంచెం పెద్ద సైజ్ చెమ్కీస్ అండి. అలానే ఈ పర్పుల్ కలర్ చాలా చిన్న చెమ్కీస్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తుంది గోల్డ్ కలర్ చెమ్కీస్. ఇవి మీడియం సైజ్. ఇప్పుడు మీరు ఏదైనా ఇమేజ్ కనుక సెలెక్ట్ చేసుకోండి, ఓన్గా వర్క్ చేసుకోవాలి అనుకుంటే దానిలో ఉన్న సైజుని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవాలండి. సో మీకు డిఫరెన్స్ అయితే చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ సైజులో అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి రౌండ్ షేప్ కుందన్స్ అండి. మనకి ఇవి కూడా డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్ అయితే. ఇది వచ్చేసరికి గోల్డ్ జర్దోసి స్ప్రింగ్ అండి. మనకి సిల్వర్ కలర్, అలానే డార్క్ గోల్డ్ కలర్, అలానే కోపర్ కలర్లో, లైట్ గోల్డ్ కలర్లో కూడా అవైలబుల్ అయితే. ఇది వచ్చేసరికి కలర్ అనేది తొందరగా షేడ్ అవ్వండి. మిగతా స్టోన్స్ వచ్చేసరికి మీరు యూస్ చేసే దాన్ని బట్టి కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలానే ఇది చాలా చిన్న సైజ్ వైట్ కలర్ కట్ బీట్స్. ఈ కట్ బీట్స్లో కూడా మనకి సైజెస్ అనేవి అవైలబుల్ అయితే. ఇవి చాలా చిన్న సైజ్, నేను మీకు చూపించాను కదా స్కై బ్లూ కలర్. అవి వచ్చేసరికి కొంచెం చాలా పెద్ద సైజ్ అనమాట. ఇవి వచ్చేసరికి గోల్డ్ కట్ బీట్స్ అండి. మీరు ఎప్పుడు కూడా ఓన్గా వర్క్ చేసుకోవాలి అనుకుంటే కట్ బీట్స్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఎయిర్కి అనేది ఎక్స్పోజ్ అవ్వకుండా అలా కవర్స్లో అనేది పెట్టేసుకుంటే కలర్స్ అనేవి చేంజ్ అవ్వవు. ఒకవేళ మీరు వర్క్ చేసుకునే టైంలో ఓపెన్గా వదిలేస్తే కలర్స్ అనేవి చేంజ్ అయిపోతాయండి. ఇవి వచ్చేసరికి డిఫరెంట్ రౌండ్ కలర్ కుందన్స్ అండి. ఈ రౌండ్ కుందన్స్ అనేవి తొందరగా కలర్ అనేవి చేంజ్ అవ్వవు మీరు ఎంత యూజ్ చేసినా సరే. సో మిగతా షుగర్ బీట్స్ అలాంటివన్నీ కలర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయండి. మీరు వర్క్ చేసుకున్న బ్లౌజ్ని బట్టి, అలానే మీరు చూసుకున్న విధానం బట్టి దాని ఒక లైఫ్ అనేది బేస్ అయి ఉంటుంది. ప్రతి స్టోన్ కూడా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్కి ఆరబెట్టకుండా, అలానే ఎయిర్కి అనేది ఎక్కువ ఉండకుండా చూసుకుంటే బ్లౌజ్ అండ్ స్టోన్స్ అనేవి పాడకుండా ఉంటాయండి. మీకు చూపిస్తున్నది డార్క్ లావెండర్ కలర్ గ్లాస్ బీట్స్. అలానే ఇవి వచ్చేసరికి స్కై బ్లూ కలర్. సేమ్ మీకు ఒకేలా ఉంటాయి, కాకపోతే కలర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. అన్ని కలర్స్లోనే అవైలబుల్ అవుతాయి. మీకు ఆల్రెడీ వైట్ కలర్ కట్ బీట్స్, అలానే గోల్డ్ కలర్ కట్ బీట్స్ చూపించాను కదా. ఇవి వచ్చేసరికి కాపర్ కలర్ కట్ బీట్స్ అండి. ఇది వచ్చేసరికి ఏ స్టోన్ కా స్టోన్ సపరేట్ బాక్స్లో అయితే మెయింటైన్ చేస్తే కలర్స్ అనేవి తొందరగా పాడవకుండా ఉంటాయండి. లేదంటే ఇలా ప్యాకెట్స్లో ఉన్న మీరు స్టోర్ చేసుకున్నా సరే కలర్స్ తొందరగా పాడవు. అలా కాకుండా ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తే కలర్స్ ఈజీగా పాడైపోతాయండి. ఇవి వచ్చేసరికి రైస్ బీట్స్ అండి. సేమ్ మనకి బియ్యం గింజల్లానే ఉన్నాయి కదా, అందుకని వీటిని రైస్ బీట్స్ అంటారు. మనకి రైస్ బీట్స్ అలానే 4mm బాల్స్, 3mm బాల్స్ వచ్చేసరికి దండల కింద అయితే అమ్ముతుంటారండి. ఈ థ్రెడ్ వచ్చేసరికి మనం గోల్డ్ చైన్ అనేది వేస్తాం కదండి బార్డర్కి, ఆ చైన్ వర్క్ అనేది వేయడానికి ఈ థ్రెడ్ అయితే యూజ్ చేస్తుంటామండి. అలానే ఇది వచ్చి కొంచెం చిక్కులు అనేవి ఫాస్ట్గా పడిపోతాయి. మనకి ఎంత కావాలో తక్కువ అయితే యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి వచ్చేసరికి బేబీ పింక్ కట్ బీట్స్ అండి. మనకి ప్రతి కలర్లోనూ కూడా ఈ కట్ బీట్స్ అనేవి అవైలబుల్ అయితే. మీ శారీ కలర్ బట్టి ఇవైతే మీరు తీసుకోవచ్చు. మనకి గ్రామ్స్ కింద అయితే ఇస్తుంటారు. అలానే ఇవి వచ్చేసరికి 5mm రౌండ్ షేప్ కుందన్. ఈ మిర్రర్ కుందన్స్ వచ్చేసరికి బ్లౌజ్కి చాలా షైనింగ్ అయితే కనిపిస్తుంటాయండి, చాలా బాగుంటాయి. ఈ రౌండ్ షేప్ కుందన్స్ని కూడా మనం గ్రామ్స్ కింద అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అలానే ఈ కుందన్స్ షేప్స్ కూడా 2mm నుంచి 3mm, అలానే 5mm షేప్స్ కూడా ఉంటాయండి. ఇవి వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కట్ బీట్స్ అండి.
సో మీకు ఆల్రెడీ చెప్పాను డిఫరెంట్ కలర్స్ అయితే మనకి కట్ బీడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయని. ఇది గోల్డ్ కలర్ కట్ బీడ్స్తో పోల్చుకుంటే ఈ డిఫరెంట్ కలర్స్ అనేవి తొందరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. సో ఈ వీడియోకి అంతేనండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 అయితే చెప్తాను. ఇంకా చాలా స్టోన్స్ ఉన్నాయి, వాటిలో ఒక నేమ్స్ కూడా లెంతీ అయిపోవడం వల్ల నేను పార్ట్ 2 అయితే చేశాను. సో అంతే గైస్, మీకు కనుక యూస్ఫుల్ అయినా అలానే వీడియో నచ్చినా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.